సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం రాజశ్యామలాయ నమః. మంత్రబలం కార్యక్రమంలో మనం ఈ రోజున మకా నక్షత్రం వారు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ క్షేత్రాన్ని సందర్శించాలి, ఏ చెట్టుని పెంచి పోషించాలి, అదేవిధంగా ఎటువంటి మంత్రాన్ని నిత్యం చదువుకోవాలనే విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. అదేవిధంగా మకా నక్షత్రం అనేది రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం. మకా నక్షత్రంలో అన్నవరంలో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు, ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మకా నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అది సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం. కాబట్టి మకా నక్షత్రం వారు కేతువుని ఆరాధించాలి. శనివారం నాడు కానీ, ఆదివారం నాడు కానీ నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి ఓం హ్రీం కేతవే నమః, ఓం హ్రీం కేతవే నమః అని మంత్రాన్ని మనసులో చదువుకుంటూ 27 సార్లు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే వీళ్ళకి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఉలవలు దానం చెయ్యాలి. ఉలవలంటే ఆ కేతువుకు సంబంధించినటువంటి ధాన్యం అన్నమాట. ఆ ఉలవలు దానం చేయడం కానీ, ఎవరు తీసుకోవట్లేదండి అంటే ఉలవలు శనివారం కానీ, ఆదివారం కానీ గోశాలకు పట్టుకెళ్ళి ఇవ్వండి. మీరు ఆ గో సంరక్షణ చేసినట్టు ఉంటుంది, గోసేవ చేసినట్టు ఉంటుంది. మీ కేతువు యొక్క దోషం కూడా తొలగిపోతుంది. అదేవిధంగా మీరు గణపతి ఆరాధన చేయడం అనేది కూడా చెప్పదగినటువంటి సూచన. మీరు నెలకు ఒక్కసారి కానీ, 3 నెలలకు ఒక్కసారి కానీ మకా నక్షత్రం వారు ఇంట్లో రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని జరిపించుకోండి. మీకు అందరినీ తీసుకురావాలి, హడావిడిగా చేయక్కర్లేదు. పురోహితుల్ని తీసుకొచ్చి ఆ పంతులు గారి ద్వారా మీ ఇంట్లో వ్రతం చేసుకోండి. వ్రతం చేసుకున్న కొద్ది రోజులకే మీ కుటుంబంలో చాలా మంచి విషయాలు జరుగుతాయి, మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మీ జన్మ నక్షత్రం మక, అలాగే సత్యనారాయణ స్వామి జన్మ నక్షత్రం మకా నక్షత్రం. కాబట్టి ఆ మకా నక్షత్రం రోజునాడు మీరు అన్నవరం వెళ్ళాలి. బుధవారం మకా నక్షత్రం రావాలి. బుధవారం స్వామికి ఇష్టమైన రోజు, మకా నక్షత్రం స్వామి నక్షత్రం. ఈ రెండు కలిసి వచ్చిన రోజు క్యాలెండర్లో చూసుకోండి. మీరు బుధవారం మకా నక్షత్రం రోజు వచ్చినప్పుడు మీరు అన్నవరం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని ఒకరోజు అన్నవరంలో ఉండి అన్నవరం స్వామివారి యొక్క వ్రతాన్ని అక్కడే క్షేత్రంలో చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించి అక్కడ అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి ఒకరోజు అక్కడ నిద్ర చేశారండి. తర్వాత కొద్ది రోజుల్లోనే మీ వృత్తి వ్యాపారాల్లో, జీవితంలో అనేక మంచి మార్పులు అనేవి జరుగుతాయి. కాబట్టి ఎక్కడైనా మర్రి చెట్టు ఇలా ఊడలు వేళ్లాడుతూ ఉంటాయి. రోడ్డు వారినైనా సరే, ఎక్కడైనా తోటలోనైనా సరే, ఏదైనా గుడి దగ్గరైనా సరే మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి వారానికి ఒక్కసారి, రోజు అవకాశం ఉంటే రోజు వెళ్ళండి, లేకపోతే వారానికి 2 సార్లు పెట్టుకోండి. శనివారం, ఆదివారం వెళ్ళండి. మర్రి చెట్టు దగ్గర శుభ్రం చేయండి. అక్కడ శుభ్రంగా నీళ్లు చల్లి చిన్న ముగ్గు లాంటిది వేసి అక్కడ మట్టి ప్రమిదను పెట్టి ఒక దీపం వెలిగించి ఆ మర్రి చెట్టు చుట్టూ 27 సార్లు ప్రదక్షిణ చేయండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మర్రి చెట్టును మీరు ఎంత పూజిస్తే అంత మంచిది. అదేవిధంగా మీ ఇంట్లో ఎప్పుడూ కూడా రమా సత్యనారాయణ స్వామి వారు ఆ వ్రతం చేస్తున్నటువంటి ఫోటో ఉంటుంది, బయట పూజా స్టోర్లో ఉంటాయి. ఆ ఫోటో తెచ్చి మీ పూజా గదిలో పెట్టుకోండి, మీ యొక్క దేవుడి గదిలో పెట్టుకోండి. రోజు ఆ స్వామిని చూసి దండం పెట్టుకోండి. ఓం శ్రీ సత్యదేవాయ నమః, ఓం శ్రీ సత్యదేవాయ నమః అని నమస్కారం చేసుకుని ఆ సత్యనారాయణ స్వామిని మీరు రోజు చూసి దండం పెట్టుకోండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. కాబట్టి మకా నక్షత్రం వారు గ్రహాల్లో కేతువుని ఆరాధించాలి, ఉలవలు దానం చెయ్యాలి. ఓం గ్లౌం గణపతయే నమః, ఓం హ్రీం కేతవే నమః. ఈ 2 మంత్రాలు ప్రతి నిత్యం పఠించుకోండి. మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టి స్వామివారికి 2 పువ్వులు పెట్టి అక్కడ దీపం పెట్టి దండం పెట్టండి. ప్రతి 3 నెలలకు కానీ, 6 నెలలకు కానీ మీరు అన్నవరం వెళ్ళండి. దూరంగా ఉంది అనుకుంటే మీ ఇంట్లో ప్రతి 3 నెలలకి ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క
వ్రతాన్ని చేయండి, మీకంతా శుభమే కలుగుతుంది. మఖా నక్షత్రం వారు ఆరాధించవలసిన దైవం సత్యనారాయణ స్వామి, గ్రహం కేతువు, మంత్రం ఓం గ్లం గణపతయే నమః, ఓం హ్రీం కేతవే నమః. మీరు ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అన్నవరం తప్పకుండా వెళ్ళి స్వామిని దర్శించండి. స్వామి అనుగ్రహంతో మీకు అంతా మంచిగా జరుగుతుంది, జరగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.